అల్లూరి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వేదికగా జరిగే ఆగస్టు 1వ తేదీ కార్యక్రమానికి ఇప్పుడు పద్మాపురం గార్డెన్స్ వేదికగా మారింది. 13,000 మందితో ఒక భారీ రికార్డు స్థాయిలో థింసా డ్యాన్స్ ప్రైమ్ మినిస్టర్ ఎదుట చేయాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి సంబంధించి చొంపి అలాగే అరకుతో పాటు అనంతగిరి మండలాల్లోని దాదాపు 13,000 మంది కళాకారులను ఇక్కడ ప్రాక్టీస్ చేయిస్తున్నారు. అరకు సమీపం ఉన్న పద్మాపురం గార్డెన్స్లో గడిచిన 2 రోజులుగా కూడా వర్షంలో కూడా వీరంతా ప్రాక్టీస్ చేసి ఒక రకంగా గిరిజన సాంప్రదాయం, ఈ ప్రాంతంలో ఉన్న నాగరికత అంశాన్ని బయట ప్రపంచానికి తెలియజేసే క్రమంలో ఇదంతా కూడా చేస్తున్న పరిస్థితి. దీనికి సంబంధించి ఐటీడీఏ పీఓతో పాటు ఇతర అధికారులు కూడా పర్యవేక్షిస్తున్నారు. ముఖ్యంగా ప్రధాని దాదాపుగా 2.5 గంటల సేపు అక్కడ ఈ భోగాపురం ఎయిర్పోర్ట్ను జాతికి అంకితం చేసే కార్యక్రమంలో పాల్గొంటారు. అయితే ఆ కార్యక్రమం ఇతర ప్రక్రియ ఏ రకంగా జరిగినప్పుడు కూడా ఉత్తరాంధ్రకి ప్రధానంగా గిరిజన ప్రాంత సాంప్రదాయం బయట ప్రపంచానికి తెలియజేయడమే కాకుండా ఒక రికార్డు సృష్టించే క్రమంలో 13,000 మందితో ఒక భారీ ఎత్తున ఈ ప్రదర్శన ఏర్పాటు చేస్తున్నారు. దీంట్లో ఈ అరకు ప్రాంతానికి ఒక భాగస్వామ్యం లభించడం పట్ల వీరంతా కూడా ఆసక్తిగా గత 2 రోజులుగా ప్రాక్టీస్ చేస్తున్నారు. కెమెరా పర్సన్ తిరుపతితో రామచంద్ర, ఆర్టీవీ, పద్మాపురం గార్డెన్స్ నుంచి.